ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి మన కళ్ళ ముందే ఈ భూమి మీద జన్మించినటువంటి ఒక అవతార పురుషుడు, భగవద్ అవతారం. ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేత మనకు ఉపదేశించబడినదో అటువంటి భగవద్గీతని తత్వాల రూపంలో ఆయన ప్రచారం చేశారు. చాలా గొప్ప జ్ఞానాన్ని ప్రచారం చేశారు. వాటిలో ఒక తత్వాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. కాయమను పుట్టలోన చందమామ పాము, మాయగానే మెలుగుచుండు చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. జంట నాగాస్వరములోది చందమామ, పామును పాదు పెగలింపవలెను చందమామ. 9 వాకిళ్ళు మూసి చందమామ, పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ. భక్తియను కట్టుగట్టి చందమామ, పామును యుక్తి చేసి పట్టవలెను చందమామ. దేహములందు చందమామ, పాము తెలియకుండా చుట్టుకొన్నది చందమామ. అజప మంత్రాధ్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచుండను చందమామ. పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్ధగురుడు చందమామ. చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఇది చాలామంది ఆ వేమయ్య స్వాములు చెబుతప్పుడు పాడేవాళ్ళు. మనకు అర్థమయ్యేది కాదు, అంత అద్భుతమైన తత్వాలు లోపల విడదీస్తే అద్భుతం ఉంటుంది దాంట్లో. చందమామ, ఈ చందమామ ఎందుకు వచ్చింది ఇక్కడ? చందమామ జ్ఞానానికి సంకేతం. అందచందములు అంట, అందము చందము. అందం అంటే బాహ్యమైనటువంటిది, చందం అంటే లోపలిది, అంటే జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానానికి సింబల్ కాబట్టి చందమామ అంటాం. మరి మామ ఎందుకు పిలుస్తారు? మామ అంటున్నాం కదా, మనకు మామ ఎలా అవుతాడు చందమామ అంటే? సరదాగా చెప్తారు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు అక్కడ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత చంద్రుడు వస్తాడట పాల సముద్రంలో నుంచి. లక్ష్మీదేవి జగన్మాత, మనందరికీ అమ్మ. అమ్మ తర్వాత పుట్టాడు కాబట్టి అమ్మ తమ్ముడు మామ, అందరికీ మేనమామ అని జ్ఞానానికి సంకేతం. ఇక ఈ తత్వానికి వస్తే, కాయమను పుట్టలోన చందమామ, పాము మాయగానే మెలుగుచుండు చందమామ. కాయమనే పుట్టలోన, కాయం అంటే శరీరము. ఈ శరీరం అని పుట్టలో పాముంది. ఏ పాముంది? వెన్నుపాముంది. ఉంది కదా లోపల, వెన్నుపాము అనేది ఒకటి ఉంది. యోగశాస్త్రం ఏమంటాము దానిని? బ్రహ్మయోగం చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. యోగశాస్త్రంలో మొత్తం బ్రహ్మదండం అంటాం. సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం దాకా ఉండేటువంటి ఇలా ఈ ఆకారంలో ఉంటుంది లోపల. దాని సింబల్గా ఆడవాళ్ళు జడ వేసుకుంటారు. సేమ్ మెలిక పాము మెలికలాగా వచ్చి పైన పడగలాగా వచ్చేస్తాయి. పైన 2 ఇట్లా క్రాఫ్ ఇట్ వచ్చేసి పడగలాగా వచ్చేస్తుంది కిందకి. అలా గుర్తు కోసం పెట్టారు. పూర్వం మగవాళ్ళు కూడా జడలు వేసుకునేవాళ్ళు. ఈ జడ దేనికి సింబల్ అంటే వెనకాల లోపల ఉండేటువంటి వెన్నుముక ఆధారంగా వెన్నుముక దాకా కింద దాకా జడ వచ్చేది. వెన్నుముక ఎలా ఉంటుందో జడ అలాగే ఉంటుంది. ఇట్లా మెలికలు. పాము లోపల ఉంది. ఆ లోపల పామును పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? జంటనాగా స్వరములోది చందమామ, పాము పాదు పెగిలించవలను చందమామ. జంటనాగా స్వరములోది. ఏంటి జంటనాగ స్వరాలు? పాములు పట్టేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఊత్తా ఉంటారు. ఊతే పాము నాట్యం ఆడుద్దని. ఇక్కడ శ్వాస, జంట స్వరాలు. జంటనాద స్వరములోది అంటే శ్వాసతేత. ఈ
కుంభకము, రేచకము, పూరకము శ్వాస చేత. శ్వాసను బంధించినట్లయితే పాము పాదు కదులుతుంది. మూలాధార చక్రములో పెనవేసుకుని పడుకున్నటువంటి పాము కదులుతుంది. పాము పాదు పెకిలించవలను చందమామ. అది కదులుతుంది. మూలాధార చక్రము కదులుతుంది. ఎప్పుడు? శ్వాసను బంధించినప్పుడు. తర్వాత 9 వాకిళ్ళు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలను చందమామ. 9 వాకిళ్ళు. ఏంటి 9 వాకిళ్ళు? నవద్వారే పొరే దేహే. నీ దేహంలో ఉండేటువంటి నవద్వారాలే 9 వాకిళ్ళు. అన్నిటిది ముయ్యాలి. అంటే అర్థం ఏమిటి? బాహ్యమైన విషయాలను పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళేటువంటి విషయాలన్నీ క్లోజ్ చేసేసేయాలి. ఎప్పుడు అవన్నీ మూసేస్తామో ఈ పాముకి ఆహారం పోతుంది. మాయ కదా అది, మాయగా తిరుగుతుంటుంది. కంటికి కనిపించే పాము కాదు అది. అందుకని 9 వాకిళ్ళు మూసేయమన్నాడు. బాహ్యమైన విషయాలు మొత్తం లోపలే పోరకుండా క్లోజ్ చేసేయమంటున్నాడు. ఎలా పట్టుకోవాలి దాన్ని? భక్తి అను కట్టు కట్టి చందమామ పామును యుక్తి చేసి పట్టవలను చందమామ. భక్తి అనే కట్టుకట్టమన్నాడు. భగవంతు దేని కట్టుబడతాడు? భక్తికి కట్టుబడతాడు. కాబట్టి ఆ భక్తి చేత, తీవ్రమైన భక్తి చేత పాము కట్టుబడుతుంది. కాబట్టి భక్తిని పెంపొందించుకో. భగవత్ నామస్మరణ చేయి. చేసినందువల్ల ఆ పాము భక్తికి కట్టుబడుతుంది అంటాడు. దేహాదేహములందు చందమామ పాము తెలియకుండా చుట్టుకొన్నది చందమామ. దేహాదేహములయందు, అన్ని దేహాలయందు పాము లోపల ఉన్నది. ప్రతి ఒక్కరి దేహమునందు ఉంది. అందరి దేహాలయందు లోపల పాము చుట్టుకుని బుసలు కొడుతూ ఉంది. ఎలా? శ్వాస ద్వారా మనకు బయటకు వచ్చే శ్వాస బుస కొట్టడం అనమాట. అది బుస కొడుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఆపుతామో అది కదులుతుందన్నమాట. అజిప మంత్ర ధ్యానము చేత చందమామ పాము అఖండ కళలతో మెలుగుచుండు చందమామ. అజప మంత్ర జపము చేత, అజప మంత్ర ధ్యానము చేత. అజప మంత్రం అంటే ఆ జప, జపము చెయ్యని మంత్రం. మనం బాహ్యంగా నోటితో జపం చేస్తే జపం అవుతుంది. అజప అంటే మంత్రాన్ని లోపలికి తీసేసుకొని ఆ లోపల ఉండే చిన్మయమూర్తిని చూస్తూ ప్రాణాయామ ద్వారా, యమనియమాల ద్వారా గట్టిగా పట్టుబట్టినట్లయితే ఆ పాము యొక్క అఖండ కళలో మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ పైకి ఉండే పాము సహస్ర చక్రం దాకా ఉంది. అక్కడ సహస్ర కళలతో వెలిగిపోతూ ఉంటుందట. ఈ యొక్క అఖండ కళలు మనకు తెలుస్తాయి. ఎప్పుడు? ఈ ప్రక్రియ చేసినప్పుడు. పామును పట్టే యోగి ఎవరు? చందమామ. ఈ పామును ఎవరు పడతారయ్యా? ఎవరైతే ఈ ప్రక్రియలన్నీ చేస్తారో, ఎవరైతే ఈ ప్రక్రియ మొత్తం చేస్తారో, ఓహో అతడే సిద్ధ గురువు చందమామ. అతడే సిద్ధ గురువు. ఎక్కడి నుంచో బయట నుంచి రారు. నీకు నువ్వే సిద్ధ గురువి. ఎప్పుడు? ఈ ఈ ప్రాసెస్ చేసినప్పుడు, లోపల ఉండే పామును పట్టినప్పుడు. కాబట్టి చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఈ సంధి ఎవరు తెలుపుతారు? సంధి అంటే ఉదయం మధ్యాహ్నం మధ్య ఒక సంధి కాలం ఉంటుంది. అంటే తత్వానికి యథార్థానికి మధ్య ఉండే సంధి. అంటే తత్వాన్ని ఎవరు విడదీసి చెప్తారో అతడే సిద్ధ గురువు చందమామ. చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటి తత్వమో. ఏదో ఎవరో దారిన బయలు పాడుకునే పాటలు కాదు ఇవి. ఒక గొప్ప జ్ఞానం. ఎలా పట్టుకోవాలి చెప్తున్నాడు కదా. నీ శరీరం ఉంది, శరీరంలో పాము ఉంది, జంటం దాకా స్వరాలు ఊదు అంటే శ్వాసను బంధించు, 9 వాకిళ్ళు మోయి, భక్తి చేత కట్టుగట్టు. ప్రతి దేహంలో ఇది ఉంది. నీ దేహంలో కాదు, ప్రతి జీవి దేహంలోనూ ఈ పాము ఉంది. దాన్ని పట్టుకోవాలంటే, దాన్ని తెలియాలంటే అజిపా మంత్రం అంటే లోపలికి ధ్యానం, లోపలికి చూడడం అన్నమాట. దానివల్ల అది పట్టబడుతుంది. ఈ పామును పట్టే యోగి ఎవరు? ఎవరైతే ఈ పామును పడతారో అతడే సిద్ధగురుడు చందమామ. నవరంధ్రముల గల మన శరీరము
మన శరీరం అనేటువంటి ఒక పుట్టలో పాముంది. ఆ పామును పట్టుకోవాలి. పామును పట్టుకోవాలంటే పాములోడు ఏం చేస్తాడు? జంటనాగ స్వరాలు ఊతాడు. అట్లాగే నీ శ్వాస చేత పామును పట్టుకోవాలంటే బయట విషయాలు లోపలికి పోకుండా చూసుకోవాలి. నవద్వారే పురే దేహే, నవరంధ్రముల గల పురమే అనే దేహం అంటాడు భగవద్గీతలో. తర్వాత నీకు ఆల్రెడీ అజప మంత్రం ఒకటి ఇచ్చిందాడు నీకు. అంటే ఏమిటది? ఓం. నువ్వు పీల్చేటప్పుడు ఓ శబ్దం వస్తుంది, వదిలితే వస్తుంది. రెండు కలిపితే ఓం. నువ్వు పుట్టుకుతేనే భగవంతుడికి మంత్రం ఇచ్చేశాడు, వేరే మంత్రాలు లేకుండా ఓం అని. ఎప్పుడైతే ఆ ఓంని గట్టిగా పట్టుకుంటావో ఆ లోపల ఉండే పాము కూడా నీకు పట్టుబడుతుంది. ఈ పాము పట్టుబడిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మూలాధార చక్రంతో మొదలుపెట్టుకొని ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్ర కళలతో వెలిగిపోతుండేటువంటి ఈ సహస్రార చక్రాన్ని చేరుకుంటాడు. ఇది సాధారణమైన మానవుడు భక్తి చేత ధ్యానము చేత పరమాత్మను చేరుకొని విధానాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ తత్వముల రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ఓం నమో నారాయణాయ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.